బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ ఘటన వెలుగు చూస్తుంది. కోడి తలకాయలు, పసుపు, కుంకుమ యంత్రాలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. నివాసాల సమీపంలో ఈ క్షుద్ర పూజలు జరగడంతో స్థానికులు, విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అయితే క్షుద్ర పూజలు చేసినటువంటి ఘటన అయితే కలకలం రేపుతా ఉన్నాయి. కళాశాల ప్రాంగణంలో ప్రధానమైనటువంటి గేటు వద్ద అయితే నిమ్మకాయలు, కోడి తలకాయలు, పసుపు, కుంకుమలతో పాటు క్షుద్ర పూజలకు ఉపయోగించే ఇతర సామాగ్రిని కూడా క్షుద్ర పూజలలో నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందో ఈ కళాశాలకి వాచ్మెన్ గానీ గేటు గానీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా ఈ కళాశాలలో సుమారు 400 మంది అయితే విద్యార్థులు అయితే విద్యను అభ్యసిస్తా ఉన్నారు. దీంతో అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైతే ఈ క్షుద్ర పూజల కలహారంతో పూర్తిగా భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కళాశాలకి వాచ్మెన్ కానీ, ప్రధానంగా గేట్ కానీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలకు దారితీస్తుందని స్థానిక ప్రజలు, అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఏదైతే కళాశాల ఉందో కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మణ, థ్యాంక్ యూ సైదులు.